నమస్తే. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో వ్యక్తులుగా, వ్యవస్థలుగా, సంస్థలుగా చాలామంది పనిచేసిండ్రు. ప్రత్యక్ష కార్యరంగంలో ఉన్న వాళ్ళు కొందరు, మేధోపరమైన పనులు చేసిన వాళ్ళు మరికొందరు. ఈ రెండూ కలిపి చేసిన వాళ్ళు ఇంకొందరు. వారిలో ఒకరు ప్రొఫెసర్ లక్ష్మణ్ గారు. ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్గా తెలంగాణ ఉద్యమంలో తన వంతు పాత్ర ఏమిటో తెలుసుకుందాం. లక్ష్మణ్ గారు నమస్తే. 1969 నుంచి 2014 మధ్య ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో మీ రోల్ ఏమిటి? 1969 ప్రాంతం లోపల నేను భువనగిరి జిల్లా పరిషత్ హై స్కూల్ లోపల 10th క్లాస్లో ఉన్నటువంటి వ్యక్తిని. 69లో వచ్చినటువంటి ఆ ప్రత్యేక తెలంగాణ ఉద్యమం లోపల నేను ప్రత్యక్షంగా పాల్గొనేందుకు విద్యార్థిగా క్రియాశీలంగా ఉండడమే కాకుండా ఆ పాఠశాలకు నేను జనరల్ సెక్రటరీగా ఉండడం తోటి క్రియాశీలంగా పాల్గొనడం జరిగింది. ఆ రోజుల్లో మాకు అతి దగ్గరగా పరిచయం ఉన్నటువంటి వ్యక్తుల లోపల లేదా ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి ఆ రోజు లోపల భువనగిరి ప్రాంతం లోపల ఆ ఉద్యమాన్ని లీడ్ చేస్తున్నటువంటి వ్యక్తి కొమ్మిడి నరసింహారెడ్డి గారని మాజీ శాసనసభ్యులు. కొమ్మిడి నరసింహారెడ్డి గారు 2 టర్ములు భువనగిరి నియోజకవర్గానికి శాసనసభ్యులుగా పనిచేశారు. వారితో పాటుగా నాకు ఈ తక్కలపల్లి పురుషోత్తమరావు, ఈవి పద్మనాభం, చేర్యాల ధర్మారెడ్డి ఇలాంటి వాళ్ళతోటి పరిచయం అనేది ఏర్పడడం అనేది జరిగింది. దాంతో ప్రారంభమైనటువంటి నా ప్రస్థానం 83 తదుపరి జరిగినటువంటి పరిణామాలపైన మాకు కొంత అవగాహన అనేది పెరగడం అనేది జరిగింది. 69లో ఉద్యమంలో పాల్గొనడంతో కమిట్మెంట్ తెలంగాణ పట్ల ఏర్పడడం, ఆ తదుపరి కూడా తెలంగాణ వాదాన్ని మళ్ళీ తెరమరుగు కాకుండా దాన్ని ఎప్పటికప్పుడు సజీవంగా ఉంచుతూ వచ్చినటువంటి ఘనత ఓ 2 ప్రముఖ వ్యక్తులు ఉన్నది. అందులో మొదటి వ్యక్తి ఈవి పద్మనాభం గారు. ఇతనితో పాటుగా ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేసి రిటైర్ అయ్యి ఈ మధ్యకాలంలో దివంగతులైనటువంటి ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ గారు ఒలంపస్ అనే ఒక మ్యాగజిన్ను నడిపెట్టాడు. ఆ మ్యాగజిన్ లోపల కూడా తెలంగాణ వివిధ రంగాల్లో ఎదుర్కొంటున్నటువంటి వివక్షకు ఏ విధంగా గురవుతుందో ఆ విషయాలన్నీ కూడా తేటతెల్లంగా ఎప్పటికప్పుడు ప్రచురిస్తూ వస్తూ ఉన్నటువంటి వ్యక్తి. ఒలంపస్ మ్యాగజిన్తో పాటు ఆయన టువర్డ్స్ ద మ్యాన్ కైండ్ అని చెప్పి ఇంకో జర్నల్ని కూడా నడపడం జరిగింది. ఆ పత్రికలో కూడా ప్రధానంగా ఉన్నటువంటి అంశాలన్నీ కూడా తెలంగాణకు సంబంధించిన అంశాలనే ఆయన ఫోకస్ చేస్తూ రాస్తూ ఉండేటువంటి వ్యక్తి. అయితే ఇదంతా కూడా 83, 85 మధ్య ప్రాంతంలో జరుగుతున్నటువంటి చరిత్ర అయితే 83లో ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందో దాంతో మా లోపల కొంత చైతన్యం అనేది ఎక్కువగా పెరగడానికి అవకాశం అనేది ఏర్పడ్డది. దానికి ప్రధాన కారణం ఏంటంటే 83 లోపల అధికారంలోకి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ ఇక్కడి స్థానిక అభ్యర్థులను కాదని చెప్పి స్థానికేతర అభ్యర్థులను కొంతమందిని ఈ ప్రాంతంలో నిలబెట్టడం అనేది జరిగింది. అది శాసనసభకు నిలబెట్టడం జరిగింది, లోకల్ బాడీస్ లోపల మున్సిపాలిటీస్కు నిలబెట్టడం జరిగింది, జిల్లా పరిషత్లకు కూడా నిలబెట్టడం అనేది జరిగింది. ఆ కోవ లోపలనే కాట్రగడ ప్రసన్న సనత్ నగర్లో పోటీ చేయడం, థామస్ చౌదరి అనే వ్యక్తి డిచ్పల్లి నియోజకవర్గం నిజామాబాద్ జిల్లా లోపల ఉన్నటువంటి డిచ్పల్లి నియోజకవర్గంలో పోటీ చేయడం, అదేవిధంగా రేణుకా చౌదరి బంజాయిల్స్ కార్పొరేటర్గా పోటీ చేయడం. స్థానిక సంస్థల విషయానికి వచ్చినట్లయితే రవికుమార్ చౌదరి అనేటువంటి వ్యక్తి ఒక సెటిలర్ నల్గొండ జిల్లా లోపల. ఆ సెటిలర్ను తీసుకొచ్చి ఎన్టీ రామారావు గారి కాలం లోపల అతన్ని నల్గొండ జిల్లా పరిషత్కు చైర్మన్గా కూడా చేయడం అనేది జరిగింది. దాంతోపాటుగా భువనగిరి మున్సిపాలిటీ అవుతున్నదో ఎక్కడైతే నేను పుట్టి పెరిగి విద్యాభ్యాసం కొనసాగించినో ఆ ప్రాంతం లోపలనే ఆ మున్సిపాలిటీకి శివనాగేంద్ర అనేటువంటి వ్యక్తిని ఓ మున్సిపల్ చైర్మన్గా నిలబెట్టడం అనేది జరిగింది తెలుగుదేశం పార్టీ తరఫున. అయితే శివనాగేంద్ర అనేట ఆయనే కాకినాడ నుంచి వచ్చి భువనగిరిలో సెటిల్ అయినటువంటి వ్యక్తి. అదేవిధంగా రవికుమార్ చౌదరి కూడా కృష్ణా జిల్లా నుంచి వచ్చి మిర్యాలగూడలో సెటిల్ అయినటువంటి వ్యక్తి. ఈ రేణుకా చౌదరి కానివ్వండి, థామస్ చౌదరి కానివ్వండి, లేదా కాటగడ ప్రసన్న కానివ్వండి, రవికుమార్ చౌదరి కానీ, ఈ శివనాగేందర్ కానీ వీళ్ళంతా కూడా స్థానికేతరమైనటువంటి అభ్యర్థులే. సరే, థామస్ చౌదరి ఆ తదుపరి కాలంలో పోయిన తర్వాత మళ్ళీ ఏం జరిగిందని అంటే మళ్ళీ ఇంకో నాన్ లోకల్ని తీసుకొచ్చి అక్కడ పెట్టిండ్రు.
ఆయన పేరు ఎస్విఎల్ నరసింహారావు. ఆయన కూడా మళ్ళీ డిచ్పల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేయడం అనేది జరిగింది. ఎస్విఎల్ నరసింహారావు తర్వాత కూడా మళ్ళీ ఇంకో నాన్ లోకలు మండ వెంకటేశ్వరరావుని తీసుకొచ్చి అదే డిచ్పల్లి నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ నుండి అభ్యర్థిని నిలబెట్టడం జరిగింది. ఈ విధంగా చూస్తే తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి జిల్లా లోపల నాన్ లోకల్స్ అభ్యర్థులు అనేటోళ్ళు, అది స్థానిక సంస్థలు కానివ్వండి, లేదా శాసనసభకు కానివ్వండి, లేదా పార్లమెంట్కి కానివ్వండి, నిలబెడుతున్న వ్యక్తుల లోపల ప్రతి జిల్లా లోపల ఒకరిద్దరు వ్యక్తులు అనేటిది ఉంటుండేది. అప్పుడు మాకు ఒక ఆలోచన వచ్చింది, అరే తెలంగాణలో ఏమన్నా అభ్యర్థుల కొదవ ఉన్నదా, భూములు పోయినాయి, అన్ని పోయినాయి, ఆ తదుపరి ఇక్కడ ప్రజా ప్రాతినిధ్యం వహించేటువంటి స్థానాలకు కూడా అవకాశం లేకుండా వీళ్ళు వాళ్ళే వచ్చి కొట్టుకుపోతున్నారు, ఇదేంటి అని చెప్పి మా లోపల పెద్దగా చర్చ అంతర్మదనం అనేది ప్రారంభమైంది. అప్పటికే మాకు ఈ పద్మనాభం జాదవ్తో సంబంధాలు ఉండడంతో దానిపైన అధ్యయనం చేసేందుకు మేము కొంత కృషి చేయడం అనేది జరుగుతూ వచ్చింది. ముఖ్యంగా 87 ప్రాంతం వచ్చేవరకల్లా ఆ టీఎన్జిఓస్కు అధ్యక్షునిగా 85 లోపల టీఎన్జిఓస్ అధ్యక్షునిగా స్వామినాథన్ ఉండే. స్వామినాథన్ తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ అధ్యక్షునిగా ఉన్నాడు. లంబోదరం అనేటువంటి వ్యక్తి రాయలసీమ ఉద్యోగుల సంఘానికి అధ్యక్షుడు. ఇంకొక అతను శ్రీరాములు ఏదో పేరున్నది, అతను ఆంధ్ర ఉద్యోగుల సంఘానికి అధ్యక్షునిగా ఉండే. వీళ్ళు అటు లంబోదరం ఇటు స్వామినాథన్ ఇద్దరు కూడా స్థానిక అభ్యర్థులకు అవకాశం అనేది ఇవ్వకుండా స్థానికేతరులకు అందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు ఈ తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి వాళ్ళు నిరసిస్తూ కొంత ప్రొటెస్ట్ చేయడం అనేది జరిగింది. ఆ ప్రొటెస్ట్ కేవలం రిప్రజెంటేషన్స్ వరకే పరిమితమైంది తప్ప ఒక ఉద్యమ రూపాన్ని మాత్రం దాల్చలేదు. అదే సమయం లోపల రాయలసీమ లోపల ఎంవి మైసూరారెడ్డితో పాటుగా ఇంకో కొంత గ్రూపు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాయలసీమ నీటిపారుదల రంగంలో ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపైన వివరంగా వివరిస్తూ సంక్షిప్తమైనటువంటి ఒక పుస్తకాన్ని కూడా తీసుకురావడం జరిగింది. ఆ పుస్తకం చదివిన తర్వాత మాకు కూడా ఒక ఆలోచన వచ్చింది, అరే తెలంగాణ కూడా నీటిపారుదల రంగం కానివ్వండి, విద్యుత్ శక్తి రంగం కానివ్వండి, విద్యా ఉపాధి రంగాలు అన్నింటిలో కూడా ఇలాంటి వివక్షనే ఎదుర్కొంటుంది కదా, మనం ఎందుకు తీయకూడదు అలాంటి పుస్తకాలు అని చెప్పి ఒక ఆలోచన అనేది ప్రారంభమైంది. అది కేవలం రాయలసీమ వాళ్ళు ప్రచురించినటువంటి ఆ పుస్తకాన్ని చూసిన తర్వాత. రాయలసీమ వాళ్ళు ఏ బుక్నైతే వాళ్ళు పబ్లిష్ చేసిండ్రో దానికి ముఖ్యమైనటువంటి వ్యక్తి ఎంవి రమణారెడ్డి గారు. ఎంవి రమణారెడ్డి గారు వాళ్ళంతా కొంత ఎంఎల్ పార్టీ బ్యాక్గ్రౌండ్ తోటి వచ్చినటువంటి వ్యక్తులు. వాళ్ళు తీసిన బుక్ ఏదైతున్నదో అది కేవలం నీటిపారుదల రంగంలో రాయలసీమ ఎదుర్కొంటున్న సమస్యలపైన ఉన్నది. ఆ కరువు ప్రాంతాల యొక్క విశ్లేషణ అనేది అందులో వివరంగా వివరించబడ్డది ఉన్నది. అయితే ఒక నీటిపారుదల రంగమే కాదు కదా తెలంగాణ ఎదుర్కొంటున్నది, ఇది విద్యా ఉపాధి అవకాశాలు తాను మొదలు పెడితే విద్యుత్ శక్తి వరకు అన్ని సమస్యలను ఎదుర్కొంటుంది కాబట్టి మనం ఈ ప్రయత్నం చేయాలి అని చెప్పి మేము అప్పుడు ఒక ఆలోచనకు రావడం జరిగింది. ఈ ఆలోచనకు వచ్చే క్రమం లోపల మాకు ప్రధానంగా కలిసినటువంటి వ్యక్తులు కాళోజీ నారాయణరావు గారు ఒకరు. కాళోజీ గారితో మేము ఎప్పుడు సన్నిహితంగా ఉంటుండేది, కలుస్తూ ఉంటుండేది. కాళోజీ తదుపరి మేము తెలంగాణ ఉద్యమంలో 69 ఉద్యమంలో క్రియాశీలంగా పనిచేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉండరో ఆ వ్యక్తులందరినీ కూడా కలవడం జరిగింది. అందులో ప్రముఖమైనటువంటి వ్యక్తులు ప్రతాప్ కిషోర్ అని డెక్కన్ క్రానికల్ పేపర్ లోపల జర్నలిస్ట్గా పనిచేసినటువంటి వ్యక్తి. అదేవిధంగా రఘువీర్ రావు గారు అని చెప్పి ఆయన తెలుగు ఆంధ్ర ప్రభ పత్రికల్లో పనిచేస్తుండే అప్పుడు. రమాకాంత్ అని ఇంకొక జర్నలిస్ట్ ఉన్నాడు. రమాకాంత్, ఈ రఘువీర్ రావు, ఈవి పద్మనాభం గారు, ఇట్లా ప్రతి ఒక్కరిని మేము కలిసి వాళ్ళతోటి గోపాల్ అని చెప్పి అసెంబ్లీలో సెక్రటరీగా పనిచేసినటువంటి వ్యక్తి, ఆయన విజయనగర కాలనీలో ఉండేది. ఆ గోపాల్ గారు చాలా ఇన్ఫర్మేషన్ మాకు కలెక్ట్ చేసి ఇవ్వడం అనేది జరుగుతూ ఉండే. అయితే మేము కంప్లీట్గా అసలు దీని బ్యాక్గ్రౌండ్ను మనం కంప్లీట్గా తెలుసుకోవాలి, తెలుసుకోకుండా మనం శాస్త్రీయంగానే దీన్ని విశ్లేషించాలి, అశాస్త్రీయంగా పోతే 69 ఉద్యమం లెక్క మళ్ళీ ఫెయిల్ అవుతామని చెప్పి శాస్త్రీయంగా పరిశోధన చేసేందుకు మేము ప్రారంభం అనేది చేసినాం.
ఆ ప్రారంభ దశల లోపలనే అది 83-85 మధ్యకాలం లోపలనే జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి నేను ఇక్కడ ప్రధానంగా చెప్పదలుచుకున్నా. ఆ ఇన్సిడెంట్ ఏంటంటే 83 లోపల హిమాయత్ నగర్ నియోజకవర్గం నుండి నారాయణ గౌడ్ అని చెప్పి ఒక వ్యక్తికి తెలుగుదేశం పార్టీ తరఫున ఆయనే హిమాయత్ నగర్ శాసనసభ నియోజకవర్గం లోపల టీడీపీ అభ్యర్థిగా ఆయన ఎన్నికల బరిలోకి దిగడం అనేది జరిగింది. నారాయణ గౌడ్ వాస్తవం చెప్పాలంటే పెద్దగా ప్రచారం చేసినటువంటి వ్యక్తి కూడా కాదు. ఆ ఎన్నికల లోపల ఏదో మామూలుగా ప్రచారం చేసి తన గెలుపుపైనే తనకు విశ్వాసం లేకుండా ఆయనే ఎన్నికల కౌంటింగ్ నాడు ఆ ఎన్నికల కౌంటింగ్ కేంద్రానికి కూడా రాలేదు. రానటువంటి వ్యక్తి, ఇంట్లో పండుకున్నటువంటి వ్యక్తి అప్పుడప్పుడే ఈ బ్లాక్ అండ్ వైట్ టీవీలు వచ్చినాయి. ఆయన భార్య టీవీలో చూసి, అరే నువ్వు గెలిచినావు, ఆ టీవీలో వస్తున్నది పొమ్మని చెప్తే అప్పుడు నారాయణ గౌడ్ గారు లేచి ఎన్నికల కేంద్రానికి, ఆ కౌంటింగ్ కేంద్రానికి వచ్చి ఆయన అప్పుడు విజయోత్సవాలు జరుపుకోవడం జరిగింది. ఆ గెలుపుతోటి ఆయన అమితానందం పొంది బాగా ఎక్సైట్ అయిపోయి అదే రోజు ఆయన రాత్రి హార్ట్ అటాక్ తోటి చనిపోవడం కూడా జరిగింది. ఈయన చనిపోయినటువంటి 6 నెలల లోపే ఆ హిమాయత్ నగర్ నియోజకవర్గం లోపల ఉప ఎన్నిక అనేది చోటు చేసుకున్నది. ఆ ఉప ఎన్నిక లోపల మళ్ళీ నేను ఇంతకుముందే చెప్పినట్టుగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు స్థానిక అభ్యర్థులను కాదని చెప్పి హిమాయత్ నగర్ నియోజకవర్గానికి నారాయణ గౌడ్ మరణించినటువంటి స్థానం లోపల పర్వతనేని ఉపేంద్ర గారిని తీసుకొచ్చి అక్కడ క్యాండిడేట్గా నిలబెట్టడం అనేది జరిగింది. భారతీయ జనతా పార్టీ నుండి స్థానిక అభ్యర్థి అయినటువంటి ఆళ్ళ నరేంద్ర గారు ఆ ఉప ఎన్నికల్లో పర్వతనేని ఉపేంద్ర పైన పోటీకి దిగడం జరిగింది. ఆ వైఎంసీఏ బర్కత్పూర్ ఆ ప్రాంతంను కవర్ చేసేటువంటి, ఈ అంబర్పేట ప్రాంతంలో కవర్ చేసేటువంటి ఈ హిమాయత్ నగర్ నియోజకవర్గం లోపల మాకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా చాలామంది ఉండరు. నేను, నాతో పాటు మిత్రులు ప్రభాకర్ గారు, వినాయక్ రెడ్డి గారు, ఇట్లా వెంకటేశ్వరరావు గారు, ఇట్లా చాలామంది ఫ్రెండ్స్ ఏంటంటే ఒక ఆలోచనకు వచ్చినాం. ప్రొఫెసర్ మసూన్ రెడ్డి గారు, జాదవ్ గారు, ఇట్లా అందరం ఒక ఆలోచనకు వచ్చినాం. యూనివర్సిటీకి సంబంధించిన అధ్యాపకులము, పాత మిత్రులు అందరం. ఏంటంటే అసలు ఈ నారాయణ గౌడ్ చనిపోతే ఈ పర్వతనేని ఉపేంద్రకి ఇక్కడ టికెట్ ఎందుకు ఇవ్వాలి, ఈయన ఎందుకు నిలబెట్టాలి, ఇక్కడ తెలంగాణలో వేరే క్యాండిడేట్స్ వెళ్ళారా, ఈయన ఎందుకు నిలబెట్టాలి ఈ నాన్ లోకల్లోని అని చెప్పి మాకు ఆలోచన వచ్చి మేము ఆళ్ళ నరేంద్ర తరఫున ప్రచారం చేయడం అనేది జరిగింది. అయితే నేను ఒక్కరిని ప్రచారం చేయడం కాదు, భారతీయ జనతా పార్టీతోటి సంబంధం అనేది ఎలాంటి సంబంధం లేనటువంటి వ్యక్తులు అనేటువంటి కూడా చాలామంది కూడా దీన్ని జీర్ణించుకోలేకపోయారు. పర్వతనేని ఉపేంద్ర గారు హిమాయత్ నగర్లో పోటీ చేసే విషయాన్ని జీర్ణించుకోలేక వాళ్ళందరూ కూడా ఈ ప్రచారంలో ముమ్మరంగా చేపట్టడం జరిగింది. దాంట్లో 69 ఉద్యమకారులు కూడా, పాత ఉద్యమకారులు ఎవరైతే వాళ్ళు కూడా ఆ ప్రచారంలో పాల్గొనడం జరిగింది. ఏ సీట్ని అయితే తెలుగుదేశం పార్టీ 83 లోపల 10,000 మెజార్టీతోటి గెలిచిందో నారాయణ గౌడ్ క్యాండిడేట్గా ఉన్నప్పుడు, అదే సీటును పర్వతనేని ఉపేంద్ర పోటీ చేసినప్పుడు అదే 10,000 ఓట్ల మ్యాచ్తోటి ఓడిపోవడం అనేది జరిగింది. దీంతో మాకు కొంత అనిపించింది, అరే తెలంగాణ భావం లోపల జనం లోపల ఉన్నట్టుంది, గట్టిగా స్ట్రాంగ్గానే ఇప్పటికి ఉన్నది. లేకపోతే ఈ ప్రజలు నారాయణ గౌడ్ను గెలిపించిన వాళ్ళు ఉపేంద్రని ఎందుకు ఓడగొట్టిండ్రు? ఉపేంద్రను ఓడగొట్టిండ్రంటే ఉపేంద్ర నారాయణ గౌడ్ తోటి పోల్చి చూసినట్లయితే ఉపేంద్ర పెద్ద లీడర్ అన్నట్టే. అటువంటి వ్యక్తిని ఎందుకు ఓడగొట్టిండ్రు అని అంటే భావం, తెలంగాణ భావం ఎక్కడో తన గట్టిగానే ఉన్నట్టుంది జనం లోపల. అందుకనే వాళ్ళు ఉపేంద్రను ఓడగొట్టి నరేంద్రకు పట్టం కట్టడం జరిగింది అనే ఒక కాంక్లూజన్కి మేము రావడం జరిగింది. ద హిందుస్థాన్ టైమ్స్ అనే పత్రిక ఒక ఆసక్తికరమైనటువంటి ఒక సర్వేను కూడా హైదరాబాద్ లోపల నిర్వహించడం జరిగింది. ఆ సర్వే ఏంటంటే, ఆ సర్వేలో ఉన్నటువంటి మొదటి ప్రశ్న, మళ్ళీ జన్మంటూ ఉంటే మీరు ఒకవేళ మళ్ళీ మనిషిగానే పుట్టినట్లయితే ఏ ప్రాంతంలో మీరు పుట్టాలని కోరుకుంటున్నారు? మళ్ళీ జన్మంటూ ఉంటే ఆ జన్మ లోపల మళ్ళీ మీరు కనుక మనిషిగానే పుట్టినట్లయితే మీరు ఏ ప్రాంతంలో పుట్టాలని కోరుకుంటున్నారు అని చెప్పి అది ప్రశ్న. దాని కింద వాళ్ళు యుఎస్, యూకేలు ఇట్లా అన్నీ ఇచ్చారు.
దాంతోపాటుగా ఇండియాకు సంబంధించినటువంటి 5 సిటీల పేర్లు ఇచ్చారు. ఢిల్లీ, ముంబై, కల్కట్టా, బెంగళూరు, హైదరాబాద్, ఇట్లా ఒక 4-5 పేర్లు ఇచ్చారు. ఈ సర్వేను కూడా వాళ్ళు దేశంలో ఢిల్లీలో చేసిండ్రు, ముంబైలో చేసిండ్రు, కల్కట్టాలో చేసిండ్రు, ఇట్లా అన్ని ప్రధాన నగరాల్లో చేయడం జరిగింది. 5వ నగరమైనటువంటి హైదరాబాద్ లోపల 180% మంది దాదాపుగా, అంటే 79 చేంజ్ వచ్చింది. అంతమంది మళ్ళీ జన్మంటూ ఉంటే, మళ్ళీ ఒకవేళ మనిషిగా పుడితే మేము ఇక్కడనే ఈ తెలంగాణలో పుట్టాలని చెప్పి వాళ్ళు స్పష్టంగా అందులో చెప్పడం అనేది జరిగింది ఆ సర్వే లోపల. అదే ముంబై వాసులు కానీ, ఢిల్లీ వాసులు కానీ, బెంగళూరు వాసులు కానీ వాళ్ళంతా మేము యూకేలో పుట్టాలనుకుంటున్నామని, యూఎస్లో పుట్టాలనుకుంటున్నామని చెప్పి కొంతమంది ఈ విధంగా వాళ్ళు మోర్ దాన్ 50% ఆ అభిప్రాయాన్ని వెలిబుచ్చడం జరిగింది. అంటే ఇక్కడ నారాయణ గౌడ్ స్థానం లోపల నరేంద్ర గెలవడం, దాంతో మనకు ఒకటి రూఢి అయింది ఏంటంటే తెలంగాణ భావం అనేది జనం లోపల ఏదో ఒక రూపంలో గట్టిగానే ఉన్నది ఇప్పటికీ, అది ఇంకేం చచ్చిపోలేదు అనేది ఒకటి రూఢి అయిపోయింది. సెకండ్ స్టెప్ ఏంటంటే ఈ హిందుస్థాన్ టైమ్స్ సర్వే వాళ్ళు చేపట్టిన సర్వేతోటి ఈ ప్రాంతంతో మమేకమే ఇక్కడ జీవిస్తున్న వ్యక్తులకు కూడా మళ్ళీ ఇక్కడనే పుట్టాలనే కోరిక కూడా బలంగా ఉన్నది. అంటే వాడు ఎక్కడో ఆంధ్రలో, రాయలసీమలో, ఢిల్లీలో పుట్టాలని కూడా కోరుకుంటలేడు, యూకేకి కూడా పోవాలని కోరుకుంటలేడు, యూఎస్ కూడా పోవాలని కోరుకుంటాడు, కెనడాకి పోవాలని కూడా కోరుకోవడం లేదు. పుడితే మళ్ళీ తెలంగాణలో పుట్టాలి, ఇక్కడ పెరగాలని అనుకుంటున్నాడు. అంటే వీనికి కమిట్మెంటు, ఒక ఈ ప్రాంతం పైన ఒక విడదీయరాని సంబంధం అనేది ఉన్నదనేది మనకు స్పష్టంగా దీంతో రూఢి అయిపోతున్నది. 89 వచ్చే వరకల్లా మళ్ళీ ఒక ఎక్స్పెరిమెంట్కి మేము చూస్తే రామారావు గారు 3 ప్రాంతాల నుంచి పోటీ చేసిండు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 3 ప్రధానమైన ప్రాంతాలు ఉన్నాయి. 1 ఆంధ్ర ప్రాంతం, 2 తెలంగాణ ప్రాంతం, 3 రాయలసీమ ప్రాంతం. ఈ 3 ప్రాంతాల నుంచి రామారావు గారు ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది. విచిత్రమైన విషయం ఏంటంటే రామారావు ఆంధ్ర లోపల ఉన్నటువంటి సీటు గెలిచిండు, రాయలసీమలో ఉన్నటువంటి హిందూపూర్ సీట్లు కూడా శాసనసభగా ఎన్నిక కావడం అనేది జరిగింది. కల్వకుర్తిలో మాత్రం చిత్తరంజన్ దాస్ చేతి లోపల చిత్తుగా ఓడిపోవడం అనేది జరిగింది. అంటే దీంతో మనకు స్పష్టంగా తెలిసిపోతుంది ఈ ప్రాంతం వాళ్ళు వేరే క్యాండిడేట్స్ వచ్చి, స్థానికేతర క్యాండిడేట్లు వచ్చి ఇక్కడ పోటీ చేయడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. అందుగురించే రామారావు అంతటి వ్యక్తిని, ముఖ్యమంత్రిగా 2 టర్ములు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిని ఓడగొట్టిందంటే ఈ ప్రాంతం వాళ్ళు నాన్ లోకల్ క్యాండిడేట్స్ను ఏ పరిస్థితి లోపల కూడా వాళ్ళు అంగీకరించడం లేదు, వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు వాళ్ళ ఇక్కడ పోటీ చేయడం అనేది స్పష్టంగా తెలిసిపోయింది. ఇది తెలిసిపోతున్న క్రమం లోపలనే మేము అప్పటికే మేము ఉస్మానియా యూనివర్సిటీ లోపల లైబ్రరీ లోపల కొన్ని పుస్తకాలు తిరిగేయడం అనేది జరుగుతూ ఉండేది. అసలు ప్రధానంగా ఇది ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎట్లా చేయాలి, అందరూ ఉపన్యాసాల్లో చెప్తున్నారు. ఇప్పుడు మేషనేని కిషన్ రావు గారు కానివ్వండి, ఇంతకుముందు హోమ్ మినిస్టర్ పనిచేసినటువంటి ప్రభాకర్ రెడ్డి గారు కానివ్వండి, కిషన్ రావు గారితో పాటు శ్రీధర్ రెడ్డి గారు, వీళ్ళంతా కూడా ఉద్యమంలో 69 ఉద్యమకాలంతా కూడా మళ్ళీ తెలంగాణ ఉద్యమం లోపల ఏదో రూపంలో ఉద్యమాన్ని మళ్ళీ తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు అనేవి చేసిండ్రు. తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం అని ఒక దాన్ని శ్రీధర్ రెడ్డి గారు స్థాపించి దాని తరఫున 2-3 సార్లు మీటింగ్లు పెట్టి ఆయన చర్చలు కూడా ప్రారంభించేసిండు. ఆయన తదుపరి మేషనేని కిషన్ రావు గారు కూడా కొంత ఆయనకు అప్పుడు వైఎంసీలో ఆయనకు ప్రెస్ ఉండే ఏదో ఒక దాని పేపర్ పేరు కేకలో ఏదో ఉన్నది, ఆ పేపర్ తోటి కూడా ఆయన ఈ తెలంగాణ జరుగుతున్న అన్యాయాల పట్ల ఏదో ఒకటి రాస్తూ ఉండేది. అయితే ప్రతి ఒక్కరు పబ్లిష్ చేసినటువంటి ప్రభాకర్ రెడ్డి గారు ఒక బుక్ వేసిండ్రు చిన్నది. ప్రభాకర్ రెడ్డికి సహకరించినటువంటి వ్యక్తి నేను చెప్పినటువంటి గోపాల్ గారు, ఆయన అసెంబ్లీలో సెక్రటరీగా పనిచేస్తుండే. ఈ పుస్తకాలన్నింటి లోపల కూడా ఉన్నది ఒక ప్రధాన అంశం ఏంటంటే ఎస్ఆర్సీ ఏం చెప్పింది ఆ రోజు లోపల. స్టేట్స్ రీఆర్గనైజేషన్ కమిషన్ ఏదైతే ఉన్నదో ఫజల్ అలీ నేతృత్వంలో ఏర్పడ్డది. ఆ ఫజల్ అలీ కమిటీ రిపోర్ట్ ఏముండే, ఏం చెప్పిండ్రు తెలంగాణ విషయం లోపల అనేది వీళ్ళందరూ ఎప్పుడు చెప్తుండేది. అసలు మొత్తం రిపోర్ట్ను చదవాలి కానీ వీరికి ఎస్ఆర్సీ ఇట్లా చెప్పింది, అట్లా చెప్పింది, ఫజల్ అలీ ఇట్లా అన్నాడని చెప్పి మనం దీన్ని పట్టుకొని వేడితే బాగుండదని చెప్పి అప్పుడు మేము ఎస్ఆర్సీ బుక్ గురించి, ఒరిజినల్ బుక్ గురించి దేలాడితే హైదరాబాద్ ఎక్కడ దొరకలే. ఉస్మానియా యూనివర్సిటీ లైబ్రరీ లోపల ఒక కాపీ దొరికితే ఆ కాపీ కూడా ఏంటంటే ఒకవైపు ఇంగ్లీషు, ఇంకోవైపు తెలుగులో పబ్లిష్ అయి ఉండే. ఆ బుక్ తీసుకొని పోయి ఎస్ఆర్సీ రిపోర్ట్ మొత్తం క్షుణ్ణంగా అధ్యయనం చేయడం అనేది జరిగింది. ఆ అధ్యయనం చేసిన పిదపనే కొంతకాలానికి మేము
మా తెలంగాణ అనే ఒక పత్రికను కూడా పెట్టి కొంతకాలం దాన్ని నడిపించడం జరిగింది. 87, 88లోనే బసంత్ టాకీస్ లోపల పెద్ద ఎత్తున ఒక బహిరంగ సభను కూడా పెట్టినాం. దాదాపు 1000 మంది దానికి హాజరయ్యారు. ఆ మ్యాగజైన్ ఆవిష్కరించినటువంటి వ్యక్తులు ఈ దివంగత పద్మవిభూషణ్ గ్రహీత అయినటువంటి కాళోజీ నారాయణరావు గారు, రెండో వ్యక్తి కొండా మాధవరెడ్డి గారు. ఈ ఇద్దరు వ్యక్తులు కూడా మా తెలంగాణ పత్రికను ఆవిష్కరించినటువంటి వ్యక్తులు. ఆ సమావేశం పిదప ఈ తెలంగాణ ప్రాంతం లోపల బాలరాజు మదొకని ఇప్పుడు ఏదైతే భారతీయ జనతా పార్టీ ఉందో దానికన్నా ముందు భారతీయ జనసంఘ్ ఉన్నప్పుడు దానికి అధ్యక్షునిగా పనిచేసినటువంటి వ్యక్తి. ఆ బాలరాజ్ మదక్ కూడా ఇక్కడ పర్యటన చేసి జనసంఘ్ పార్టీ తరఫున ఆయన పాత జనసంఘ్ పార్టీని రివైవ్ చేసుకుంటూ ఆయన కొన్ని మీటింగ్స్ పెట్టడం కూడా జరిగింది. భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కిసాన్ మోర్చాకు సంబంధించినటువంటి వ్యక్తులు తెలంగాణ గ్రాడ్యుయేట్స్ కమిటీ అని ఒకటి పెట్టుకొని ఆ గ్రాడ్యుయేట్స్ తరఫున తెలంగాణ గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ అని పెట్టుకొని దాని తరఫున వాళ్ళు కూడా అప్పుడప్పుడు అడపాదడప మీటింగ్లు పెట్టడం జరిగింది. ఒకటి స్పష్టంగా ఏంటంటే మాకు 88, 89 వరకల్లానే కాళోజీతోటి సాన్నిధ్యం పెరగడంతో అప్పటికి ఈ పద్మనాభం గారు చేత కాకుండా అయిపోయాడు, పెద్ద మనిషి అయిపోయాడు. ఆ తరుపతి రఘువీర్రావు గారు, ప్రతాప్ కిషోర్ గారు, బిఎన్ శాస్త్రి గారు, వీళ్ళతోటి దాశరథి రంగాచార్య గారు, వీళ్ళతోటి పరిచయం ఏర్పడంతో రెగ్యులర్గా మేము కలుసుకుంటుండేది. ప్రతి నెల రెండో శనివారం నాడు నాట్యకళా ప్రెస్ అని ఖైరతాబాద్లో ఒకటి ప్రభాకర్ గారిది ఉండే. ఆ ప్రెస్లో కలుసుకొని మేము మాట్లాడుకుంటుండేది. ప్రముఖంగా మమ్మల్ని ప్రభావితం చేసినటువంటి వ్యక్తి, నీటిపారుదల రంగం గురించి బాగా ప్రభావితం చేసినటువంటి వ్యక్తి ఎస్ ప్రభాకర్ గారని మన దేశ్ముఖ్ కాలనీలో ఉండేది. ప్రభాకర్ గారు ఏదైతున్నారో ఆయన నీటిపారుదల రంగం లోపల నిష్ఠాతులైనటువంటి వ్యక్తి. ఆయనతో పాటు నాగం కృష్ణారావు, హనుమంతరావు, వీళ్ళందరూ కూడా తెలంగాణ జరిగినటువంటి డ్రింకింగ్ వాటరు, ఇటు ఇరిగేషన్, సాగునీరు, తాగునీరు రెండు విషయాల లోపల కూడా వాళ్ళు మంచి ఎక్స్పర్ట్స్. వాళ్ళతోటి మేము బాగా ప్రభావితం అయిపోవడం జరిగింది. అప్పటికే ఎస్ఎల్బీసీకి సంబంధించినటువంటి గొడవలు, దాన్ని పూర్తి చేయాలని చెప్పి గొడవలు చేయడం, మేము పులిచింతల నిర్మాణానికి వ్యతిరేకంగా రామారావు కాలం లోపలనే అక్కడ నిరసనలు తెలియజేస్తూ కరపత్రాలు ప్రచురించడం కూడా జరిగింది. 88 లోపల మేము తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ అని చెప్పి ఒక ట్రస్ట్ను కూడా స్థాపించడం జరిగింది. ఆ ట్రస్టు లక్ష్యం ఏంటంటే తెలంగాణ ఏ రంగాల్లో ఏ విధంగా నిలువు దోపిడీకి గురవుతుందనే విషయాన్ని, వివక్షకు గురవుతున్న విషయాన్ని ప్రధానంగా ప్రజల మధ్యకు చర్చకు తీసుకుపోవాలని చెప్పే ఉద్దేశంతో మేము ఇన్ఫర్మేషన్ను కలెక్ట్ చేసి చిన్న చిన్న పాంప్లెట్స్ రూపంలో, చిన్న చిన్న బుక్లెట్స్ రూపంలో జనానికి అందుబాటులోకి తీసుకొచ్చి జనాన్ని మనం మొదలు ఎడ్యుకేట్ చేయాలి. ఎందుకంటే మనకు శాస్త్రీయంగా తెలిసిపోయింది హిమాయత్ నగర్ ఎన్నికతోటి, రెండోది హిందుస్థాన్ టైమ్స్ పత్రిక చెప్పినటువంటి విషయంతో తెలిసిపోయింది, మూడోది కల్వకుర్తిలో రామారావు ఓడిపోవడంతో స్పష్టంగా తెలిసిపోయింది ఏంటంటే ప్రజలల్లో తెలంగాణ భావం అనేది గట్టిగానే ఉన్నది. ఉన్న భావాన్ని మనం ఏ విధంగా ఛానలైజ్ చేసి ఉపయోగించాలో, తెలంగాణ ఉద్యమం గురించి తీసుకురావాలి అనే ప్రయత్నంలో భాగంగా మేము ఇన్ఫర్మేషన్ అంతా కలెక్ట్ చేసి ఇరిగేషన్ రంగానికి సంబంధించిన విషయాన్ని అంతా నేను చెప్పినటువంటి నాగం కృష్ణారావు గారు, ప్రభాకర్ గారు, హనుమంతరావు గారు, వీళ్ళ ముగ్గురితోటి చర్చించి మేము ఇన్ఫర్మేషన్ తీసుకునేది. ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ను స్థాపించినప్పుడే మేము అనుకున్నాం ఇన్ఫర్మేషన్ మరి పోవాలి అంటే ఎట్లా, చిన్న చిన్న కరపత్రాలను, చిన్న చిన్న బుక్లెట్స్ను రూపంలో పబ్లిష్ చేసుకుంటూ పోతా ఉన్నాం. దానికి తోడుగా ప్రొఫెసర్ జాదవ్ గారు వేస్తున్నటువంటి ఒలంపస్ బుక్, టువర్డ్స్ ద మ్యాన్ కైండ్ కానీ, రాడికల్ హ్యూమనిస్ట్ పేపర్ కానీ, వీటిలన్నింటిలో కూడా అప్పుడప్పుడు వ్యాసాలు రాస్తూ ఉండేది. మేము రాసేది మిగతా వాళ్ళతోటి కూడా కొన్ని రాపిచ్చి చేస్తూ ఉండేది. ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ ద్వారా ఏదైతే సమాచారాన్ని మేము సేకరించినామో తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ ద్వారా ఆ ఇన్ఫర్మేషన్ సెంటర్ నుండి మేము ఈ 610 జీవోకి సంబంధించిన విషయాలన్నీ విద్యార్థి లోకానికి, దాంతోపాటుగా బోధనా సిబ్బందికి అందరికీ, అది స్కూల్స్ కానివ్వండి, కాలేజీలు కానివ్వండి, యూనివర్సిటీలో కానీ బోధనా సిబ్బందికి, బోధనేతర సిబ్బందికి అందరికీ తెలిసేటట్టుగా, విద్యార్థి లోకానికి ముఖ్యంగా ఇది తెలిసేటట్టుగా, మీ నిరుద్యోగ సమస్యకి ఇది ప్రధాన కారణం అని చెప్పే విషయాన్ని
వాళ్ళ దృష్టికి తీసుకుపోవాలని చెప్పి మేము అప్పుడు కొన్ని కరపత్రాలు ప్రచురించడంతో పాటుగా నేను చిన్న పుస్తకాన్ని కూడా వేయడం జరిగింది. ఆ పుస్తకం పేరు మూలన పడ్డ ములికి అమలుగా అనే 6 సూత్రాలు 610 జీవో. ఇది 25,000 కాపీలను మేము ముద్రించి ఉచితంగా పంపిణీ చేయడం అనేది కూడా జరిగింది. ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ ద్వారా ఈ విస్తృత ప్రచారాన్ని చేపట్టిన మేము ఆ తదుపరి మేము కొనసాగిస్తున్నటువంటి మ్యాగజైన్ను కూడా కొనసాగించుకుంటూ ప్రతి సంవత్సరం ఒక క్యాలెండర్ కూడా, న్యూ ఇయర్ క్యాలెండర్ని కూడా మేము విడుదల చేసి దాన్ని కూడా ఉచితంగానే మేము తెలంగాణ వాదులకు, ముఖ్యంగా తెలంగాణ అంటే కమిట్మెంట్ ఉన్న వ్యక్తులందరికీ కూడా మేము ఇస్తూ పోవడం జరిగింది. ఈ ఇస్తూ పోతున్న క్రమం లోపల మేము ఏంటంటే గ్రీటింగ్ కార్డ్స్ కూడా ప్రతి సంవత్సరం ఎవ్రీ ఇయర్ న్యూ ఇయర్ గ్రీటింగ్ కార్డ్స్ కూడా ఉచితంగా మేము పబ్లిష్ చేసి దాని వెనుక స్లోగన్స్ కొన్ని తెలంగాణకు సంబంధించిన స్లోగన్స్ను జోడించి మేము పబ్లిష్ చేసి వాటిని ఉచితంగా పంపిణీ చేయడం అంటూ జరుపుకుంటూ పోయింది. ఆ 90s వరకలు వచ్చే వరకలనే నేను అనుకుంటే ఏపీ టైమ్స్ అని ఒక ఇంగ్లీష్ పేపర్ వచ్చేది. ఆ ఏపీ టైమ్స్లో సెర్చ్ లైట్ ఆన్ తెలంగాణ అని ఒక కాలం ఉండే. ఆ కాలం పండిట్ నారాయణ రెడ్డి గారు రెగ్యులర్గా రాసేది. పవర్లో జరుగుతున్న అన్యాయం ఏంటి, ఇరిగేషన్లో జరుగుతున్న అన్యాయం ఏంటిది, ఎంప్లాయ్మెంట్లో జరుగుతున్న అన్యాయాలు ఏంటి, ఇట్లా ప్రతి రంగానికి సంబంధించిన విషయాలను ఆయనే పబ్లిష్ చేసుకుంటూ పోవడం జరిగింది. ఇతనితో పాటుగా మనకు ప్రధానంగా కనిపించే ఒక మ్యాగజైన్ ఉన్నది, ఆకాశిక్ అని ఒక మ్యాగజైన్ ఉన్నది. అది అప్పుడే వచ్చింది, అప్పుడే మూలపడిపోయడం కూడా జరిగింది. ఈ ఆకాశిక్ మ్యాగజైన్లో కూడా రెగ్యులర్గా తెలంగాణ జరుగుతున్నటువంటి విషయాలపైన ఎప్పటికప్పుడు పుంఖానుపుంఖంగా వ్యాసాలు అనేటివి వస్తూ ఉండే. అయితే 89 వరకలా గ్రౌండ్ వర్క్ అవుతున్నదో ఇన్ఫర్మేషన్ సేకరించడం, పబ్లిష్ చేయడం ఇటువంటి పనే జరిగింది. టిఎన్ జోస్ నుంచి స్వామినాథన్ గారు, రాయలసీమకు లంబోదరం సారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉద్యోగ రంగంలో ప్రాంతాల వారిగా, అంటే మనకు ఇప్పుడు ఈ కొత్త రాష్ట్రం ఏర్పడక ముందు ఉన్నటువంటి 6 సూత్రాల ప్రకారంగా ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అనేది ఒకటి ఉండే. ఆ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారంగా ఉద్యోగ నియామకాలను చేపట్టాలి. ఆ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారంగా మనకు 6 జోన్లు అనేటివి ఉంటాయి. అందులో డిస్ట్రిక్ట్ క్యాడర్ పోస్టులు ఉన్నాయి, జోనల్ నాన్ గెజిటెడ్ పోస్టులు ఉన్నాయి, జోనల్ గెజిటెడ్ పోస్టులు ఉంటాయి. అయితే వాటికి లోకల్ రిజర్వేషన్ పర్సంటేజ్ అనేది క్లియర్ కట్గా అందులో ఉన్నది. డిస్ట్రిక్ట్ క్యాడర్ పోస్టులు అయితే అందులో 80% లోకల్ రిజర్వేషన్ అని, జోనల్ నాన్ గెజిటెడ్ అయితే 70% అని, జోనల్ గెజిటెడ్ అయితే 60% రిజర్వేషన్ అనేది ఉన్నది. వీటిని వైలేట్ చేసుకుంటా దీన్ని వైలేట్ చేసుకుంటా నియామకాలు అనేటివి తెలంగాణ రాయలసీమ ప్రాంతం లోపల చేపట్టి స్థానిక రిజర్వేషన్ను పూర్తిగా దానికి ఒక్కర భాష అని చెప్పి, అంటే డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉండే 80% బొంగ మిగతా 20% కానివ్వండి, లేదా జోనల్ లెవెల్లో ఉండే నాన్ గెజిటెడ్ పోస్టులు అయితే 70% లోకల్ రిజర్వేషన్ ఉంటుందో మిగతా 30% రిజర్వేషన్ కానివ్వండి, లేదా జోనల్ లెవెల్ గెజిటెడ్లో ఉండే 60% రిజర్వేషన్ పోంగా మిగతా 40% కానీ, ఆ 40%, 30%, 20% అంతా కూడా నాన్ లోకల్స్కే రిజర్వ్ చేసింది ఇది అన్నట్లుగా ఉద్యోగాలు నింపుతూ పోవడం అనేది జరిగింది. వాస్తవానికి ఏంటంటే 20% కానివ్వండి డిస్ట్రిక్ట్స్ లెవెల్లో, జోనల్ లెవెల్లో 30% కానివ్వండి, లేదా జోనల్ గెజిటెడ్లో 40% కానివ్వండి, ఇదంతా ఓపెన్ కోటా. ఈ ఓపెన్ కేటగిరీకి లోకల్ వాళ్ళు, నాన్ లోకల్ వాళ్ళు ఇద్దరూ పోటీ పడేందుకు అర్హులే. ఇందులో ఎవరికి మెరిట్ అధికంగా ఉంటే వాళ్ళకే ఇవ్వాలి ఆ సీటు కానివ్వండి, ఆ ఉద్యోగం కానివ్వండి. అట్లా ఇవ్వకుండా అవి రిజర్వ్ చేసారు నాన్ లోకల్ వాళ్ళకే అని చెప్పి 20% ఈ చిన్న ఉద్యోగాల డిస్ట్రిక్ట్స్ లెవెల్లో, 30% జోనల్ లెవెల్లో, 40% జోనల్ గెజిటెడ్ పోస్టులలో నాన్ లోకల్స్ తోటి నింపడంతో మనకు మేజర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ శ్రీశైలము ఇటువంటి అయితే ఉన్నాయో, నాగార్జున సాగర్, శ్రీశైలం, శ్రీరామ్ సాగర్ ఇటువంటి ప్రాజెక్ట్స్లలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో మొత్తం నాన్ లోకల్స్ వచ్చి జమ కావడం జరిగింది. అదేవిధంగా హైదరాబాదు, రంగారెడ్డి డిస్ట్రిక్ట్స్లు, నల్గొండ డిస్ట్రిక్ట్స్, ఖమ్మం డిస్ట్రిక్ట్, హైదరాబాద్, రంగారెడ్డి, ఖమ్మం, నల్గొండ ఈ ప్రాంతాలల్లో టీచింగ్ పోస్టులలో, అంటే టీచర్స్
పోస్టులలో పూర్తిగా నాన్ లోకల్స్ పర్సంటేజ్ అనేది పెరిగిపోయింది. ఒకానొక దశ లోపల రంగారెడ్డి జిల్లా లోపల, హైదరాబాద్ లోపల, రంగారెడ్డి జిల్లా లోపల 40% కన్నా ఎబోనే నాన్ లోకల్స్ క్యాండిడేట్స్ తోటి ఉద్యోగాలను నింపడం జరిగింది. ఖమ్మం లోపల కూడా దాదాపుగా అదే పరిస్థితి, దాదాపు 40% నాన్ లోకల్సే ఉండేది. అయితే ఈ విధంగా చేయడం తప్పు అని చెప్పి మొదటిసారిగా ఉద్యమించినటువంటి వ్యక్తులు ఇద్దరు ఎవరంటే ఒక స్వామినాథన్, ఇంకో అతను లంబోదరం, రాయలసీమ ఆయన. వీళ్ళ దృష్టిలో పెట్టుకునే రామారావు వాళ్ళతో చర్చలు జరిపి, ఎన్జిఓల నాయకులతో అందరితో చర్చలు జరిపి ప్రెసిడెన్షియల్ ఆర్డర్కు విరుద్ధంగా, రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధంగా రిక్రూట్మెంట్ ఎట్లా చేస్తారో తప్పు కదా అని చెప్పి తెలుసుకునేందుకని చెప్పి ఓ జయభారత్ రెడ్డి నేతృత్వం లోపల సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ఉండే, ఆయన నేతృత్వం లోపల కమల్నాథన్, ఉమాపతి అనే ముగ్గురు సభ్యులు ఉండే. అందులో జయభారత్ రెడ్డితో పాటుగా ఆ ముగ్గురితో కలిపి ఒక కమిటీని వేసి దీన్ని ఎగ్జామిన్ చేయని చెప్పి కోరడం జరిగింది. జయభారత్ రెడ్డి, ఉమాపతి, కమల్నాథన్ కమిటీ అవుతున్నదో అది క్షుణ్ణంగా అధ్యయనం చేసి ఈ విధంగా రిక్రూట్మెంట్ చేస్తున్నారు, నాన్ లోకల్స్ తోటి నింపుతున్నారు, లోకల్ రిజర్వేషన్ లోపల కూడా. దాంతో హైదరాబాదు, రంగారెడ్డి, నల్గొండ, ఖమ్మం జిల్లా లోపల స్థానికేతల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది, ఇది తప్పు అని చెప్పి వాళ్ళు ఒక రిపోర్ట్ను కూడా ఇవ్వడం జరిగింది. జయభారత్ రెడ్డి కమిటీ రిపోర్టు, సుందరేశన్ కమిటీ రిపోర్టు, ఇట్లా అన్ని కమిటీల రిపోర్ట్లు ఆ విధంగా చేయడం తప్పు అని చెప్పి నిర్ధారించి చెప్పి రిపోర్ట్లు ఇచ్చిండ్రు. సాక్షాత్ ప్రభుత్వమే ఏర్పాటు చేసిన కమిటీలు. అయితే తప్పు అని చెప్పినప్పుడు ఆ తప్పును సరిదిద్దవలసిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. కానీ ఆ తప్పును ఎలాగూ సరిదిద్దకుండా కేవలం కాలయాపన చేసేందుకు కమిటీల మీద కమిటీలు వేసుకుంటూ పోవడం జరిగింది. జయభారత్ రెడ్డి కమిటీ ఇచ్చిన తర్వాత 16 జివో తీసిండ్రు, దాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు, దాన్ని పక్కకు పెట్టి అబెన్స్లో పెట్టి పడేసిండ్రు. ఇక తదుపరి చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ దాన్ని పక్కకు పెట్టిన తప్ప దాని మీద ఎలాంటి దాన్ని అమలు చేసేందుకు ఎలాంటి చర్యలు కూడా చేపట్టలేదు. అమలు చేయమని చెప్పి ఉద్యమించినప్పుడల్లా ఇంకో కమిటీని నియమించే వాళ్ళు తప్ప అమలు చేయకపోయేది. ఆ కోణం లోపల వచ్చిందే బాబుపేరి లోపల గిర్గ్లాని కమిటీ. గిర్గ్లాని తన 700 పేజీల రిపోర్ట్లో కూడా చెప్పాడు, ఇట్లా అక్రమంగా, అన్యాయంగా ఇక్కడ తెలంగాణ ప్రాంతానికి దక్కవలసిన ఉద్యోగాలను స్థానికేతరులకు ఇస్తున్నారని చెప్పి ఆయన కూడా పేర్కొనడం జరిగింది. రిపోర్ట్ ఇచ్చిన తర్వాత కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. కానీ ప్రభుత్వం వాటిని ఇంప్లిమెంట్ చేయకుండా మళ్ళీ దాని మీద ఒక హౌస్ కమిటీ అని, ఒక గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్తో కమిటీ అని చెప్పి ఇట్లా ఏర్పాటు చేసుకుంటూ పోవడమే జరిగింది తప్ప దాన్ని ఇంప్లిమెంట్ చేయడం అనేది జరగలేదు. ఫస్ట్ ఎడ్యుకేట్ చేయాలి జనాలను. ఎడ్యుకేట్ చేయడం అనేది జరుగుతున్నది. మరి దీన్ని కొంత ఉద్యమ రూపంలో తీసుకురావాలంటే మనకు కార్యకర్తలు మనకు దీన్ని ఉద్యమంగా లేపాలంటే ఎట్లా అనే ఆలోచన అనేది మాకు వచ్చిండే. అయితే ఇది జరుగుతున్న క్రమం లోపలే, చర్చలు జరుగుతున్న క్రమం లోపలే కల్వల మాధవరెడ్డి గారని వరంగల్ జిల్లా నివాసి, బాగా కరుడుగట్టినటువంటి తెలంగాణవాది, 69 ఉద్యమకారుడు. రెండోది చెన్నారెడ్డి గారికి కూడా చాలా దగ్గర మిత్రుడుగా ఉండే శిష్యుడు. ఈ కల్వల మాధవరెడ్డి గారు 85 వరకల్లోనే ఆయన దాదాపు 5 కరపత్రాలు వేయడం జరిగింది. ఏంటిది? తెలుగుదేశం ప్రభుత్వం అంటే, తెలుగుదేశం అంటే ఇది స్థానికేతరులదే, ఇది మనది కాదు, ఈ ప్రభుత్వం మనది కాదు, ఈ రామారావు కానీ మంత్రులు కానీ వీళ్ళెవరూ మనవులు గారు, ఈ ప్రభుత్వానికి చరమగీతం పాడితేనే తెలంగాణకు మోక్షం, మొదలు తెలుగుదేశాన్ని అధికారంలో లేకుండా చేసుకోవాలి అనే ఒక సంకల్పంతో ఆయన తీవ్రమైన ప్రచారాన్ని ఏంటంటే ఒక 5 కరపత్రాలు వేసింది ఆయన సొంతంగా. ఆయనకు సహకరించినటువంటి వ్యక్తులు కోమిడి నరసింహారెడ్డి గారు, భువనగిరి మాజీ శాసనసభ్యుడు, ఇంకొక ఆయన తక్కలపల్లి పురుషోత్తమరావు గారు. శాశ్వత ప్రాతిపదిక మీద తెలంగాణ అంశాన్ని ఎత్తుకొని పనిచేసేటువంటి ప్లాట్ఫామ్ కావాలి మనకు. అప్పటికే మేసినేని కిషన్ రావు గారు కానీ, ప్రభాకర్ రెడ్డి గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా పనిచేసిండ్రు, పోతూనే ఉన్నారు. ఆ మాటకు వస్తే ఇప్పుడు ఈ ఓవైసీ ఫాదరు సలావుద్దీన్ ఓవైసీ ఓం ఇంటర్నేషనల్ హోటల్కు తెలంగాణ మీద జరుగుతున్న చర్చకు రావడం జరిగింది. సలావుద్దీన్ ఆ చర్చకు వచ్చిన రోజు ఆయన ఒక మాట అన్నాడు. ఆయన అందరూ మాట్లాడండి కానీ సలావుద్దీన్ మాట్లాడలేదు.
నేనే సలావుద్దీన్ తోటి "అరే మీరు ఎందుకు మాట్లాడరు మరి అసలు పెద్ద ఆర్గనైజేషన్ అండి ఇది సిటీలో, తెలంగాణ మాటకు వస్తే మైనార్టీస్ది పెద్ద వాయిస్ ఉంటుంది, మీరు మాట్లాడలే కదా" అని చెప్తే ఆయన ఓ మాట అన్నాడు, "మేము ముంగట పడితే తెలంగాణ వాదం పూర్తి వెనకబడిపోతుంది, మిగతా సెక్షన్లన్నీ అపోజ్ చేస్తాయి, ఇది ఎంఐఎం వాళ్ళ స్లోగన్ అని చెప్పి మళ్ళీ ఏదో రజాకర్లు వచ్చిండ్రు అదని ఇదని ఇట్లా దుష్ప్రచారం మొదలవుతుంది, వద్దు నేను మాట్లాడా కానీ లోపల మేము సపోర్ట్ చేస్తాం కానీ బయటికి మాత్రం నేను సమైక్యవాదిననే చెప్తా" అని చెప్పిండు. ఇక తదుపరి మాత్రం ఆయన ఎన్నడూ కూడా ఏ మీటింగ్ రాలేదు, కానీ ఆ ఒక్క మీటింగ్ మాత్రం వచ్చిండు, ఈ మాట అనిపోయిండు అంతే. అది కూడా ఓపెన్గా చెప్పలేదు, కేవలం ఆయన పక్కకు తీసుకుపోయి మాట్లాడినప్పుడే అన్నాడు. శాశ్వత ప్రాతిపదిక మీద పనిచేసేటువంటి ఓ సంస్థ, ఓ వ్యక్తులు, ఓ నిర్మాణ క్రమం అనేది మనకు అవసరం, అప్పుడే ఇది కొంత చొచ్చుకపోతుందని చెప్పి మేము ప్లాన్ చేసి నేను ఉస్మానియా యూనివర్సిటీలో ఫోరం ఫర్ తెలంగాణ అని చెప్పి అధ్యాపక వర్గాన్ని సేకరించి వాళ్ళతోటి ఈ ఇష్యూను చర్చకు పెట్టి దాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ స్టార్ట్ చేసిన 2 ఏళ్ళ లోపలనే తెలంగాణ ఓయూ ఫోరం ఫర్ తెలంగాణ ఎస్టాబ్లిష్ చేసి దాని తరఫున ఈ చర్చను అధ్యాపకుల లోపల తీసుకొచ్చడం జరిగింది. అయితే అధ్యాపకులతోటి తీసుకొస్తే కూడా మరి అది సరిపోదు, ఇది విద్యార్థులు గొప్ప చేయాలంటే విద్యార్థుల లోపల కూడా మనం ఒక సంస్థను పెట్టాలి అని చెప్పి మేము ఆలోచన చేసి తెలంగాణ స్టూడెంట్స్ ఫ్రంట్ అనే ఒక దాన్ని నిర్మించడం జరిగింది. ఈ తెలంగాణ స్టూడెంట్స్ ఫ్రంట్ను మేము నిర్మాణం చేసినప్పుడు ఇందులో ఎన్ కిషోర్ గారు, అనిలు, పరశురాము, వెంకన్న, వెంకటరెడ్డి, మనోహర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, ఇట్లా ఒక 10-15 మంది విద్యార్థులను సేకరించి మేము అప్పుడు పొలిటికల్ క్లాసులు కూడా వీళ్ళకి టేకప్ చేయడం జరిగింది. పొలిటికల్ క్లాసులు ప్రధానంగా తెలంగాణ పైన మనకు శాస్త్రీయపరమైన అవగాహన ఉండాలంటే దీని మీద శాస్త్రీయపరమైన అవగాహన కలిగించేటువంటిది ఒక అవగాహన పత్రం అనేది ఉండాలి. అంటే ఒక అవగాహన పత్రాన్ని మనం పరిశోధనాత్మకమైన అవగాహన పత్రాన్ని మనం రూపొందించి దాన్ని విద్యార్థులకు ఉపాధ్యాయులందరికీ అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో మేము అందరి చర్చల పిదప ప్రొఫెసర్ హర్నాథ్ గారితో ఒక అవగాహన పత్రాన్ని తీసుకురావడం జరిగింది. ఆ అవగాహన పత్రాన్ని మేము పర్స్పెక్టివ్స్ ఆన్ తెలంగాణ జరిగింది. పర్స్పెక్టివ్స్ ఆన్ తెలంగాణ. ఈ పర్స్పెక్టివ్స్ ఆన్ తెలంగాణ అనేది దాదాపు ఒక 30 పేజీలు ఉంటుంది. తెలంగాణ సమస్య పైన ఒక అవగాహన కల్పించేటువంటి ఒక చిన్న బుక్లెట్ అది. ఆ బుక్లెట్ ద్వారా ఈ తెలంగాణ స్టూడెంట్స్ ఫ్రంట్లో ఉన్నటువంటి ఈ అందరి విద్యార్థులకు మేము అవగాహన కల్పించేందుకు శిక్షణా తరగతులను కూడా నిర్వహించడం జరిగింది. దాదాపు శిక్షణా తరగతులు ఒక 10 పర్యాయాలు జరిగి ఉంటాయి. ఆ 10 పర్యాయాలు కూడా అడ్రస్ చేసినటువంటి వ్యక్తి కాళోజీ నారాయణరావు గారు. కాళోజీనే అడ్రస్ చేసేది. రెండోది హర్నాథ్ గారు కూడా అడ్రస్ చేస్తుండేది. మేము పార్టిసిపేట్ అయ్యేది, మేము కూడా ప్రశ్నలు అయ్యి అడుగుతుండేది, ఇది చేస్తుండేది. అయితే డాక్టర్స్ నుంచి మాకు అప్పుడే ఈ రామరెడ్డి అని అపోలో హాస్పిటల్ ఇప్పుడు పనిచేస్తున్నటువంటి రామరెడ్డి గారు, ఇంకో తిరుమలరావు గారు, ఇంకా వేరే మిత్రులు కొంతమంది వెంకటేశ్వరరావు గారు, మురళీధరరావు గారు, ఇట్లా చాలామంది మిత్రులు రావడం, వాళ్ళ సహకారంతో మేము ఈ శిక్షణా తరగతులు నిర్వహించి స్టూడెంట్స్ను ఆర్గనైజ్ చేసి వాళ్ళను ఈ తెలంగాణ భావజాలాన్ని వాళ్ళకు ఒకసారి మైండ్కి ఎక్కేటట్టుగా చేయడం అనేది జరిగింది. ఆ క్రమం లోపలనే టీఎస్ఎఫ్ నుంచి మళ్ళీ ఇంకో విద్యా సంస్థ పుట్టుకొచ్చింది, తెలుసు అని, తెలంగాణ లిబరేషన్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ అని చెప్పి మనోహర్ రెడ్డి ఆయన స్టార్ట్ చేసిండు. ఇట్లా అందరు మన మిత్రులే, మనోళ్ళే, అందరిది ఒకటే లక్ష్యం ఏంటంటే తెలంగాణ భావజాల వ్యాప్తి. 610 జీవో గురించి మనం చర్చించాలి. ఉస్మానియా యూనివర్సిటీ లోపల రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం ఎంతమందికి ఉద్యోగాలను రాకుండా పోతున్నాయి, ఉస్మానియా యూనివర్సిటీ లోపల రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం ఎంతమందికి పీజీ అడ్మిషన్లో చోటు అనేది దొరకకుండా పోతుంది అనే విషయాలను అధ్యయనం చేసి కరపత్రాలు వేసి ఉద్యోగం రూపంలో తీసుకొచ్చే క్రమం లోపలనే మేము సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసి రిటైర్ అయినటువంటి జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు మన ఉమ్మడి రాష్ట్ర హైకోర్టు లోపల అప్పుడు న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తుండే. ఆయనే ఈ రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం మనకు తెలంగాణ ప్రాంతానికి ఏ అన్యాయాలు జరుగుతున్నాయో వాటిని సవాల్ చేస్తూ రాష్ట్ర హైకోర్టు లోపల పిటిషన్ కూడా వేయడం జరిగింది. ఆయన వేసిన పిటిషన్ దృష్టిలో పెట్టుకొని ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు ఏదైతుందో నాన్ లోకల్ రిజర్వేషన్ అనేది తొలగించేసి
ఎవరికి మెరిట్ అధికంగా ఉంటే లోకల్ వాళ్ళకి ఎక్కువ ఉంటే లోకల్ వాళ్ళకి వేయడం, నాన్ లోకల్ వాళ్ళకి ఎక్కువ ఉంటే నాన్ లోకల్ వాళ్ళకి వేయడం, దానికి పరిమితం చేసి వాళ్ళు పూర్తిగా పాటించడం అనేది జరిగింది. అయితే ఇదే విషయం లోపల ఏంటంటే లోకల్ నాన్ లోకల్ ఇష్యూస్ చర్చకు వస్తున్న క్రమం లోపలనే మాకు జయశంకర్ గారు కూడా ఈ 610 జీవో పైన కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వాల మీద కానీ కొంత అవగాహన కల్పించేందుకు ఆయనతో పాటుగా స్వర్గీయ ఆనందరావు తోట గారు వీళ్ళందరూ కూడా ప్రయత్నం చేసి కొంత చెప్తూ ఉండేటోళ్ళు. అయితే ఇది జరుగుతున్నటువంటి క్రమం లోపలనే మేము ఈ హైకోర్టులో వేసినటువంటి కేసు ఏదైతున్నదో ఆ కేసు మీద జడ్జిమెంట్ వచ్చే క్రమం లోపల ఆ కేసు వేస్తే జడ్జిమెంట్ కనుక ఒకవేళ ఇది ఉమ్మడి రాష్ట్రం పూర్తిగా తెలుగుదేశం ప్రభుత్వం ఆధీనంలో జ్యుడిషియరీ పనిచేస్తున్నది, మంచికైనా చెడ్డకైనా మనం అవునన్నా కాదన్నా జ్యుడిషియరీ చాలా వరకు బాబు చేతిలో కంట్రోల్లో ఉన్నటువంటి రోజులు అవి. జడ్జిమెంటే కనుక మనకు విరుద్ధంగా వస్తే లాభం ఉండదు, దీంతో నష్టమవుతుంది, మనకు లాభం కన్నా ఎక్కువ. 610 జీవోని ఎప్పుడు కూడా సజీవంగానే ఉంచాలి అంటే కోర్టు గారు దీనికి పరిష్కారం, అది ప్రజాబాహుల్యం ప్రజాక్షేత్రంలోకి పోయి జనంతో ఉద్యమం నిర్మాణం చేయాలని చెప్పి ఆ కేసును ఉపసంహరించుకొని ఉద్యమాన్ని నడిపేయాలని చెప్పి ఉస్మానియా యూనివర్సిటీలో పెద్ద ఎత్తున కొంత అలజడి అనేది ప్రారంభమైంది. అయినప్పుడు వీసీ గారు పిలిచి చర్చలకు పిలిచి అప్పుడు లోకల్ రిజర్వేషన్ను ఇంప్లిమెంట్ చేయడంతో పాటు నాన్ లోకల్ కోటాను రద్దు చేస్తూ స్థానికులకు అవకాశాలు మెండుగా కల్పించి వాళ్ళందరికీ కూడా అన్యాయం జరగకుండా చూడమని జరిగింది. దీంతో పాటుగా ఈ వస్తున్న ప్రెషర్లను వీటి తట్టుకోలేక ఉస్మానియా యూనివర్సిటీ వీసీ గారు ప్రత్యేకంగా చర్యలు తీసుకొని చొరవ తీసుకొని తెలుగు పాఠ్యాంశాలు ఎంఏ తెలుగు లిటరేచర్ లోపల తెలంగాణకు సంబంధించిన కవులు రచయితలను సిలబస్లో కూడా పెట్టడం జరిగింది. దాంతో మనకు దాశరథి రంగాచార్య, కృష్ణమాచార్య, కాళోజీ గారి రచనలన్నీ కూడా ఎంఏ తెలుగు లోపల పాఠ్యాంశాల లోపల ఇవి భాగమై కూర్చున్నాయి. అంతకుముందు ఎన్నడూ కూడా కృష్ణమాచార్యది కానీ దాశరథి రంగాచార్యది కానీ లేదా ఈ మన కాళోజీ కానీ ఏవి కూడా లెసన్స్ అనేటి పాఠ్యాంశాలుగా ఎక్కడ కూడా లేకుండే. చాలా వరకు సిలబస్లో ఒక 20-30% తెలంగాణ రచయితలు కవులకు సంబంధించిన వాటిని కవర్ చేస్తూ ఆ తెలుగు ఎంఏ తెలుగు సిలబస్ను కూడా చేంజ్ చేపించడం అనేది జరిగింది. 2001 వరకు ఈ క్రమంతో నడుస్తున్న క్రమం లోపలనే మేము అప్పటికే ఇది మనతోటి అయితే లేదు, మన బలం సరిపోతలేదు, మనకు కొంత ఎక్స్ట్రా ఫోర్స్ కావాలంటే మిగతా సంస్థలను వ్యక్తులను కూడా కలుపుకుపోవాలని చెప్పి అప్పటికి మా పర్స్పెక్టివ్స్ అని తెలంగాణ అవుతున్నదో దాంతోపాటు మేము వేసినటువంటి మా తెలంగాణ అనే మ్యాగజైన్లు అవుతున్నాయో వాటన్నిటిని కూడా మూటగట్టి అప్పటికి క్రియాశీలంగా తెలంగాణలో బాగా యాక్టివ్గా ఉన్నటువంటి ఎంఎల్ గ్రూప్స్, అదే ఇప్పుడు మనం పీపుల్స్ వారికి సంబంధించినటువంటి గ్రూప్కు జనశక్తి గ్రూపు వీళ్ళందరికీ కూడా పంపించడం జరిగింది. అవి పంపించిన పిదప కొంతకాలానికి వాటిని అధ్యయనం చేసినటువంటి వాళ్ళు మొదలు ఇండియన్ ఎక్స్ప్రెస్ పేపర్కు నల్లా ఆదిరెడ్డి ఆయన రామకృష్ణ అని ఇండియన్ ఎక్స్ప్రెస్ పేపర్లు పనిచేసేటువంటి జర్నలిస్ట్ ఉన్నాడు. ఆ రామకృష్ణ ఇంటర్వ్యూ తీసుకున్నాడు. ఎవరిది పీపుల్స్ వార్ గ్రూప్కి సంబంధించినటువంటి ఆ రోజుల్లో దాని పీపుల్స్ వార్ గ్రూప్ అంటుండేది, పీడబ్ల్యూజీ అంటుండేది. దానికి సంబంధించినటువంటి నల్లా ఆదిరెడ్డి గారితో ఇంటర్వ్యూ తీసుకొని ఇండియన్ ఎక్స్ప్రెస్ పేపర్లో పెద్ద ఎత్తున వేయడం జరిగింది. అందులో ఆదిరెడ్డి గారు స్పష్టంగా చెప్పినారు తెలంగాణకు అన్యాయం జరుగుతున్నదని చెప్పి. అప్పటికి స్టేట్ యొక్క నిర్బంధకాండ అనేది ఎంఎల్ పార్టీల మీద పెద్ద మొత్తంలో కొనసాగుతున్నది. ఎంఎల్ పార్టీ మాది అని చెప్పుకొని తిరిగేటట్టు లేనటువంటి పరిస్థితి, ఎన్కౌంటర్ల మీద ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి, చాలా ఘోరంగా ఉన్నటువంటి పరిస్థితి. ఆ రోజు లోపల ఆయనే ఆ ఇంటర్వ్యూ పబ్లిష్ కావడంతో మాకు కొంత ఆశ పుట్టుకొచ్చింది, అరే వీళ్ళు టేకప్ చేస్తారు ఈ ఇష్యూను. ఎందుకంటే వాళ్ళకు మనం అవునన్నా కాదన్నా వాళ్ళ ఉన్న సంఖ్య కన్నా ఒక 10 ఎక్కువ వాళ్ళు ప్రభావితం చేసేటువంటి అంశాలు కొన్ని ఉంటాయి. ఆ తదుపరి వాళ్ళు కొంతకాలానికే వాళ్ళు జనసభ అని ఇట్లా అన్ని కొన్ని సంస్థలను ఏర్పాటు చేయడం జరిగింది.
జనసభ ప్రధానంగా వాళ్ళకు ఆకుల భూమి అనే నేతృత్వంలో ఏర్పడ్డది. తదుపరి గద్దరు కూడా చేసిండ్రు. ఇట్లా చాలామంది దానికి పనిచేసిండ్రు. జనసభ పనిచేయడంతో పాటుగా జనశక్తి గ్రూపు సంబంధించినటువంటి దాంట్లో మన ఇప్పుడు ఈ రాజన్న గ్రూపు అటు ఈరన్న గ్రూపులు అన్నీ కూడా ఈ ఉద్యమంలో బాట పట్టడం, దాంట్లో ఈరన్నకు సంబంధించినటువంటి రోజు వీరన్నకు సంబంధించినటువంటి గ్రూప్ ఏదైతుందో మహాసభను స్థాపించి ఆ మహాసభ ద్వారా వి ప్రకాష్, బెల్లయ్య నాయకు వీళ్ళంతా కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేసి చెరుకు సుధాకరు వీళ్ళు ఇష్యూని టేకప్ చేసి సూర్యాపేట డిక్లరేషన్ అని చెప్పి సూర్యాపేటలో బహిరంగ సభ పెట్టడం, పీపుల్స్ వారాలు అక్కడ వరంగల్ డిక్లరేషన్ అని చెప్పి వరంగల్ లోపల సమావేశాన్ని నిర్వహించి వాళ్ళు పెద్ద బహిరంగ సభ పెట్టి వాళ్ళు తెలంగాణకు కావాల్సినటువంటి విషయాలు ఏంటో డిమాండ్స్ ఏంటో అవి తెరపైకి తీసుకురావడం. ఇట్లా ఎమ్మెల్యే పార్టీస్ బాగా ఒకవైపు పీపుల్స్ వారు, ఇంకోవైపు జనశక్తి సంబంధించినటువంటి ఈరన్న వాళ్ళ గ్రూపు ఇట్లా విపరీతంగా దాన్ని ఆదాయం చేసి దాన్ని ప్రజల మధ్యకు చర్చకు తీసుకుపోవడంతో లిటరేచర్ కూడా బాగా అందుబాటులోకి వచ్చింది. ఆ లిటరేచర్ తోటి ప్రభావితమైనటువంటి ప్రముఖ కవులు, రచయితలందరూ కూడా పాటలు, సీడీలు, కొత్త కొత్త పాటలు తెలంగాణ ఏడు గూడాంజన కానివ్వండి, అందశ్రీ కానివ్వండి, గోరె టెంకన కానివ్వండి, ఇట్లా అందరూ ప్రతి ఒక్కరు అందులో పార్టిసిపేట్ అయ్యి పాటలు, సీడీలు ఇవన్నీ రావడం అనేది ప్రారంభమైంది. అంటే ఒక దశ లోపల ఉద్యమానికి కావాల్సిన సరుకు అంతా పెద్ద మొత్తంలో జమ అయిపోయింది. సీడీలు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి, పాటలు, క్యాసెట్లు అన్నీ వచ్చినాయి. దాంతోపాటుగా మేము న్యాయం కోసం తెలంగాణ నిరీక్షణ అని చెప్పి ప్రేమ్ కుమార్ అనే అతని ఆధ్వర్యం లోపల న్యాయం కోసం తెలంగాణ నిరీక్షణ అని చెప్పే ఓ డాక్యుమెంటరీ చిత్రాన్ని కూడా మేము 28 minutes డాక్యుమెంటరీ చిత్రం ఇది. 28 నిమిషాలు ఈ డాక్యుమెంటరీ చిత్రాన్ని మేము తీసుకొచ్చి ప్రతి మండల హెడ్ క్వార్టర్లో అప్పుడు కేబుల్ నెట్వర్క్ ఉండేది, కేబుల్ టీవీ అని. ఆ కేబుల్ టీవీ వాళ్ళకి పైసలు ఇచ్చి ఆ ఏరియా మొత్తం ఆ డాక్యుమెంటరీ ఫిలిము టీవీలో వచ్చేటట్టుగా మేము చర్యలు చేపట్టడంతో చాలామందికి తెలంగాణ పట్ల ఒక అవగాహన అనేది ఏర్పడ్డది. ఎందుకంటే మొదటిసారిగా రామ్రెడ్డి అనే రైతు ముషన్పల్లి, నల్గొండ జిల్లా పక్కకు ఉండేటువంటి ముషన్పల్లి గ్రామానికి సంబంధించిన రైతు ఇంటర్వ్యూ కూడా మేమే తీసుకోవడం జరిగింది. బైర్లా రామ్రెడ్డి, ఆ రామ్రెడ్డి ఒక 56 బోర్లు వేస్తే అందులో పనిచేస్తున్న 4 బోర్లే, 4 ఇట్లా వచ్చే నీళ్ళు కూడా చాలా తక్కువ. ఆయన విషాద గాథంతో మొత్తాన్ని చిత్రీకరిస్తూ న్యాయం కోసం తెలంగాణ నిరీక్షణ లోపల ఆయన ఒక పాటుగా కూడా మేము తీసుకొని దాన్ని ప్రసారం చేయడం అనేది కేబుల్ టీవీ నెట్వర్క్ ద్వారా ప్రసారం చేయడం అనేది కూడా జరిగింది. దీంతో పెద్ద ఎత్తున అది కరీంనగర్ అనుకోండి, మీ తెలంగాణలో ప్రతి జిల్లా లోపల 5,000 సీడీలు మేము చేయించి మేము ఉచితంగా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. వాటి ప్రభావం ఎంతవరకు ఉంది ఏందనేది దాన్ని మేము పెద్ద స్టడీ చేయలేదు, కానీ మొత్తం మీద మాత్రం చూసిన వాళ్ళందరూ దాన్ని బాగుందన్నారు. అదే క్రమంలో ప్రొఫెసర్ జయశంకర్ గారు, జనార్దన్ గారు కూడా కలిసి వాళ్ళు స్టిల్ సీకింగ్ జస్టిస్ అని చెప్పి, స్టిల్ సీకింగ్ జస్టిస్ అనేది ఒకటి. రెండోది షాడో లైన్స్. ఈ షాడో లైన్స్ అనేది ప్రేమ్ కుమార్ అమలు చేసిండు. ఈ షాడో లైన్స్ ఏతుందో దీనికి జాతీయ స్థాయి లోపల అవార్డు కూడా రావడం జరిగింది. షార్ట్ ఫిలిం, దానికి షార్ట్ ఫిలిమ్స్కు వేరే అవార్డ్స్ ఇస్తారు, ఆ అవార్డు కూడా రావడం జరిగింది. ఈ షాడో లైన్స్కు అవార్డు వచ్చింది. ఈ షాడో లైన్స్ను, స్టిల్ సీకింగ్ జస్టిస్ను, ఈ రెండింటిని చూసిన పిదపనే మేము మూడోది ఏదైతున్నదో న్యాయం కోసం తెలంగాణ నిరీక్షణ అనేది తీయాలి అని చెప్పి సంకల్పించి దాన్ని తీయడం జరిగింది. ఎందుకంటే షాడో లైన్స్ ఇంగ్లీష్దే, స్టిల్ సీకింగ్ జస్టిస్ కూడా ఇంగ్లీష్దే. తెలంగాణ ప్రజలకు ఇంగ్లీష్లో చెప్పడం అనేది దాంట్లో అర్థం అనేది లేదు. ప్రజలకు చెప్పాల్సిన ప్రజల భాషలో చెప్పాలి. ఈ మూడో సీడీ ఏదైతున్నదో న్యాయం కోసం తెలంగాణ నిరీక్షణను రూపొందించడం అనేది జరిగింది. ఆ విధంగా ఇవన్నీ రూపకల్పన జరుగుతున్నటువంటి తరుణం లోపలనే భావవ్యాప్తి అనేది, భావజాల వ్యాప్తి అనేది గ్రామాన ఈ ఎంఎల్ పార్టీస్ ఇవన్నీ ఎంటర్ కావడం, ఉపాధ్యాయ రంగం లోపల కూడా ఏంటంటే పీపుల్స్ వారు జనశక్తి ఏం పనిచేసినాయని కూడా ఇలా ఎవరైనా అనొచ్చు. పీపుల్స్ వారికి అనుబంధంగా పనిచేసినట్టే డిటిఎఫ్ వాళ్ళు కానీ, అంటే డెమోక్రటిక్ టీచర్స్ ఫోరం అని ఒకటి ఉండే, టీచర్స్లో ఒక ఉద్యోగ సంఘం, వాళ్ళు ఇటు జనశక్తి వాళ్ళకి అనుగుణంగా ఓ ఏపీటీఎఫ్ అని ఉండే,
ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ అని. వాళ్ళు ఆ టీచర్స్ వర్గాలు రావడంతో వీళ్ళందరూ వచ్చిన తర్వాత చివరిగా వచ్చిన వాళ్ళు ఎవరంటే పంచాయతీరాజ్ టీచర్స్ యూనియన్ వాళ్ళు చివరిగా వచ్చి జాయిన్ అయ్యి ఇట్లా ఉద్యమానికి ఒక రూపు రేఖలు తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేశారు. ఇదంతా జరుగుతున్న క్రమం లోపలనే 2000 సంవత్సరం లోపల ఎంటర్ అవుతున్న క్రమం లోపలనే కేసీఆర్ అప్పుడు డిప్యూటీ స్పీకర్గా పనిచేస్తున్నటువంటి రోజులు ఆయన విద్యుత్ శక్తి ఛార్జీల పైన, రెండోది 610 జీవో అమలు గురించి ఆయన ముఖ్యమంత్రిని నిలదీస్తూ 2 లేఖలు కూడా రాయడం జరిగింది. అది జరుగుతున్న క్రమం లోపలనే ఆయన మమ్మల్ని ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన అధ్యాపకులను, ముఖ్యంగా నన్ను, నాతో పాటుగా పురుషోత్తం రెడ్డి, ప్రొఫెసర్ మత్స్వన్ రెడ్డి, తిప్పారెడ్డి, వీళ్ళందరినీ కూడా జాదవ్, వీళ్ళందరినీ పిలిచి జయశంకర్ గారు, కాకతీయ యూనివర్సిటీ నుంచి జయశంకర్ గారు, వెంకటనారాయణ గారు, జనార్దన్ రావు గారు, ఆయన చనిపోయండి ఈ మధ్యన, ఆ మధ్య కాలంలోనే జనార్దన్ రావు గారు, ఇట్లా అందరినీ పిలిచి గ్రూపులుగా పిలుచుకొని ప్రతిరోజు ఓ 2-3 పిలుచుకొని విస్తృతంగా చర్చలు అనేది జరుపుతుండేది. చర్చలు చాలా రోజులు జరిగినాయి. అయితే మా దాంట్లోనే కొంతమందికి అసహనం అనేది కూడా పుట్టింది. అరే ఈయన రోజు చర్చలు జరుపుతున్నాడు, ఏం చేస్తలేడు అన్నట్టుగా అసహనం కూడా పెరిగింది. అయితే నా అంతలో నేను మాత్రం అసహనానికి గురిగాలి. ఎందుకంటే ఏదైనా ఉద్యమం లోపల ప్రవేశించే ముందు ఆ సబ్జెక్ట్ మీద పూర్తి అవగాహన అనేది మనం ఏర్పరచుకోవాలి. ఆ క్రమం లోపల ఆయన అవగాహన పెంచుకునేందుకు ఈ చర్చలు జరుపుతుండే తప్ప వేరే ఏం లేదని చెప్పి నేను కూడా నిర్ధారణకు రావడం జరిగింది. వచ్చి కేసీఆర్ తోటి ఎప్పుడు పిలిచినా కానీ పోయేది, చర్చలు జరుపుతూ ఉండేది. అసలు ఆయన ప్రోద్బలంతో మేము స్టిల్ సీకింగ్ జస్టిస్తో పాటుగా ఈ న్యాయం కోసం తెలంగాణ నిరీక్షణ అనేటువంటి డాక్యుమెంటరీ చిత్రాన్ని కూడా రూపొందించడం కేసీఆర్ ప్రోత్సాహంతో చేయడం జరిగింది. షాడో లైన్స్ కానీ, స్టిల్ సీకింగ్ జస్టిస్ కానీ, న్యాయం కోసం తెలంగాణ నిరీక్షణ కానీ, ఇవన్నీ నిర్మించిన వ్యక్తి ఒకే ఒకడు ప్రేమ్ కుమార్ అమన్. ఈ క్రమం జరుగుతున్న తదుపరే ఆయన పార్టీ పెట్టాలనే నిర్ణయానికి వచ్చి ఓ రోజు దాదాపుగా ఒక 15-20 మందిని చర్చలకు పిలిచిండు. అందులో మేస్నేని కిషన్ రావు కూడా ఉన్నాడు, నేనున్నా, ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి గారు ఉన్నారు, కరీంనగర్ జిల్లా నుంచి రామకృష్ణారెడ్డి గారు ఉన్నారు, పండిట్ నారాయణ రెడ్డి గారు ఉన్నారు. ఇట్లా ఒక 20 మందిని పిలిచి చర్చ చేసి పార్టీ పెట్టాలంటే ఎప్పుడు పెట్టాలి ఏంటిది అనేది చర్చ అనేది తీవ్రంగా జరుగుతుండే. అయితే మా దాంట్లో చాలామంది పెట్టేదో పెట్టకనే ఊకే ఎప్పుడు పెట్టాలి అంటుండు అని మా దాంట్లోనే కొంతమంది అసహనంతో ఉండే. అది నేను అనుకుంటా ఏప్రిల్ నెలలో ఏమో ఏప్రిల్ నెల సుప్రీంకోర్టుది ఒక జడ్జిమెంట్ వచ్చింది. ఆ జడ్జిమెంట్ ఏంటంటే స్థానిక సంస్థల ఎన్నికలు అనేవి పెట్టాలి, 5 ఏళ్ళు అయిపోతుంది కాబట్టి తక్షణమే పెట్టాలి అని చెప్పి. అయితే నేను కూడా చొరవ తీసుకొని అప్పుడు కేకే మహేందర్ రెడ్డి వీళ్ళంతా కూడా కేసీఆర్ తోటే ఉంటాయి, గాదయ్య ఉన్నాడు, కేకే మహేందర్ రెడ్డి వీళ్ళందరూ ఉంటాయి. ఉన్నప్పుడు ఒక నిర్ణయానికి హరీష్ ఉన్నాడు, మేము ఒక నిర్ణయానికి వచ్చినాం. స్థానిక సంస్థలు అప్పుడే పార్టీని పెట్టి స్థానిక సంస్థ ఎన్నికలకు పోతే గెలిచినా ఉన్న ప్రతి ఊరికైతే తెలంగాణ వాదం పోతుంది. తెలంగాణ వాదంతో పాటు తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీ పేరు అనుకుంటున్నామో ఆ పార్టీ పేరు కూడా ప్రతి ఊరికి చేరుతుంది. ప్రతి ఊరికి ఒక మెసేజ్ అయితే పోతుంది, తెలంగాణ గురించి ఒక పార్టీ ఏర్పడ్డది, అది తెలంగాణ రాష్ట్ర సమితి అని చెప్పి మెసేజ్ పోతుంది. ఆ తెలుగుదేశంలో కాంగ్రెస్లో పోటీ చేసేందుకు అవకాశం దొరికినవాడు ఎవడని ఉంటే ఆడు టీఆర్ఎస్ తరఫు నుంచి పోటీ చేసేందుకు ఆస్కారం కూడా ఉంటుంది. ఎందుకంటే ఈ స్థానిక సంస్థలలో పోటీ చేసేందుకు ఆశావాహులు చాలామంది ఉంటారు. అందరికి టికెట్ అయితే ఇవ్వలేరు, ఏ పార్టీ అయినా ఒక్కరికే ఇస్తుంది. అది ఎంపీటీసీ కానీ, జడ్పీటీసీ కానివ్వండి, సర్పంచ్ కానివ్వండి. అయితే దొరకని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా మనల్ని ఆశ్రయిస్తారు. మనం వాళ్ళకు తీసుకొని వాళ్ళకి టికెట్ ఇస్తే వాళ్ళు మన పార్టీ అనేది ఈజీగా అన్ని గ్రామాలకు పోయేందుకు ఆస్కారం ఉంటుంది. దాంతోపాటు పార్టీ జెండాను
ఇవన్నీ కూడా పంపేందుకు ఆస్కారం ఉంటుంది అన్నప్పుడు ఆ నిర్ణయంతో ఏంటంటే తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భావాన్ని ఏర్పాటు చేస్తున్నట్టుగా ప్రకటించడం జరిగింది. అయితే ఇది జరిగేందుకు కరీంనగర్లో మొదటి మహాసభ సింహగర్జన అనే పేరిట కరీంనగర్లో ఫస్ట్ టీఆర్ఎస్ పార్టీ మీటింగ్ ఏదో పెట్టిందో దానికి వారం రోజుల ముందు ఉపాధ్యాయుల లోపల విద్యార్థుల లోపల ఒక చలనాన్ని తీసుకురావాలి, ఒక జోల్ట్ ఇచ్చినట్లుగా ఒక ఊపు కుదుపు ఉండే విధంగా ఒకటి సభను ఏర్పాటు చేయాలని చెప్పి ఉస్మానియా యూనివర్సిటీ ఠాగూర్ ఆడిటోరియం లోపల కేసీఆర్ని పిలిచి కేసీఆర్ తోటి అడ్రస్ చేయించుకుంటాం. మేము మాతో పాటుగా కేసీఆర్ అందరం కూడా అక్కడ మాట్లాడడం అనేది జరిగింది. ఆ సభ దాదాపు ఒక 6-7 గంటల సేపు జరిగినటువంటి సభ. ఆ సభతోటి టీచర్స్ లోపల అధ్యాపక వర్గం లోపల అట్లా విద్యార్థుల లోపల ఒక చలనం అనేది ఒక కదలిక అనేది ప్రారంభమైంది. దాని తదుపరి వెంటనే మళ్ళీ ఒక 2-3 మీటింగ్లు పెట్టి దాన్ని ఉద్యమాన్ని వైపు తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది. టీఎన్జిఓస్ యూనియన్కు ఆ రోజు సుధాకర్ అని వ్యక్తి అధ్యక్షునిగా ఉండే. అప్పుడు స్వామి గౌడు జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నాడు టీఎన్జిఓస్ యూనియన్కు. ఈ స్వామి గౌడు సుధాకర్ వీళ్ళిద్దరు కూడా తెలంగాణ ఉద్యమం వైపు ఉద్యోగస్తులను నడిపించాలి. 69లో పెద్ద ఎత్తున ఆమోస్ నేతృత్వం లోపల ఉద్యమించినటువంటి సంస్థ అనేది అసలు ఉద్యోగ సంఘం తెలంగాణలో ఉన్నది అంటే తెలంగాణ ఉద్యోగుల సంఘం పేరిట మీదనే దానికి ఒక గుర్తింపు ఉన్నది. టీఎన్జిఓస్ అంటే తెలంగాణ ఉద్యోగుల సంఘం. ఈ పేరు మీద ఉన్నప్పుడు మనం దీని గురించి పనిచేయకుంటే బాగుండదని చెప్పి వాళ్ళు ఇద్దరు కూడా తెలంగాణ ఉద్యమానికి మద్దతుగా ఉద్యమంలోకి ప్రవేశించి సుధాకర్ చేసినట్టు గొప్ప పని ఏంటంటే అటు సుధాకర్ కానివ్వండి ఇటు స్వామి గౌడ్ కానివ్వండి వాళ్ళిద్దరు చేసిన గొప్ప పని ఏంటంటే ప్రతి జిల్లా లోపల ఒక ఫంక్షన్ హాల్ లోపల దాదాపు 1000-1500 మందికి తక్కువ కాకుండా ఉండేటువంటి ఉద్యోగస్తులను సమీకరించి అవగాహన సదస్సులను నిర్వహించడం జరిగింది. నేను ప్రధాన వక్తగా 610 జీవో పైన నేను మాట్లాడడం జరిగింది. నీటిపారుదల రంగం గురించి అప్పుడే సెంట్రల్ వాటర్ కమిషన్లో పనిచేసి రిటైర్ అయినటువంటి విద్యాసాగర్ రావు గారు కూడా వచ్చి నీటిపారుదల రంగంలో జరుగుతున్నటువంటి విషయాలపైన ఆయన ఉపన్యసించడం, ఆయనతో పాటుగా మనకు భీమయ్య అనే ఇంకొక ఇంజనీర్ ఉన్నాడు, అతను వచ్చేది. ఈ నందిని సిద్ధారెడ్డి ఏమో సాహిత్యం సంబంధించిన విషయాలపై ఆయన మాట్లాడడం, వీక్షణ వేణుగోపాల్ ఆయన కూడా బ్రాడ్గా తెలంగాణ జరుగుతున్న అన్యాయాలపైన ఆయన మాట్లాడడం, ఉమాకాంత్ అని ఇంకొక రిటైర్డ్ ఇంజనీర్ ఉండే చీఫ్ ఇంజనీరు అతను, నాగం కృష్ణారావు, నేను ఉద్యోగ రంగాల గురించి సంబంధించి నేను మాట్లాడడం అనేది జరిగింది. ఇట్లా పూర్తిగా అది ఒక స్థాయికి వచ్చిన తదుపరి ఇక 2004 ఎలక్షన్స్ అవి ఇవి జరగడం జరిగింది. పార్టీ ఏర్పడినాటి నుండి కూడా పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టేంత వరకు అటు ఉద్యోగ సంఘాలు కానివ్వండి, ఇటు ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన ఫోరం ఫర్ తెలంగాణ నుంచి మేము కానివ్వండి, వివిధ సంఘాలు సంస్థలు తెలంగాణ గురించి కృషి చేసినవి అన్నీ కూడా 2014లో బిల్లు పెట్టేంత వరకు కూడా తెలంగాణ రాష్ట్ర సాధన గురించి విశిష్టమైనటువంటి కృషి చేసినాయి. అందులో ఓయూ ఫోరం ఫర్ తెలంగాణ ఒకటి, దాంతోపాటుగా తెలంగాణ స్టూడెంట్స్ ఫ్రంట్, తెలంగాణ రచయితల సంఘాలు, ఇట్లా అన్నీ కూడా వచ్చి భావసారూప్యత కలిగినటువంటి అన్ని సంస్థలు వ్యక్తులు కలిసి ఉద్యమించి ఆఖరి 2014లో తెలంగాణ రాష్ట్రాన్ని సాకారం చేసుకునే దిశ లోపల అడుగులేసి సాకారం చేసుకోవడం అనేది జరిగింది.